5 రొట్టెలు, రెండు చిన్న చేపలు 5,000 మందికి సరిపోయినప్పుడు నా దగ్గర ఉన్న రూపాయి నా జీవితానికి సరిపోదా? ఆమేన్, హల్లెలూయా. సో మన మనస్సు మనల్ని ఎలా కన్ఫ్యూజ్ చేస్తుందంటే, లేదు నీకంటే పక్కనోడు బతికే బాగుంది, వాళ్ళ జీవితం బాగుంది, వీళ్ళ జీవితం బాగుంది, పలానా వాళ్ళ జీవితం బాగుంది, నీకు చాలా కష్టాలు ఉన్నాయి, నువ్వు చాలా ఇబ్బందుల్లో ఉన్నావు, నువ్వు చాలా సమస్యల్లో ఉన్నావు అని మనసు చెప్తా ఉంటుంది. కానీ దేవుడు ఏమంటాడంటే, నిన్ను విడువను, ఎడబాయను. ఇప్పుడు ఆయన తోడున్నాక నేను కష్టాల్లో ఉంటే ఏంటి, శ్రమల్లో ఉంటే ఏంటి, అగ్నిలో ఉంటే ఏంటి, సింహపు బోన్లో ఉంటే ఏంటి, ఎర్ర సముద్రంలో ఉంటే ఏంటి, మారా ముందు ఉంటే ఏంటి, ఉపవాసంలో ఉంటే ఏంటి, కరువులో ఉంటే ఏంటి, వస్త్రహీనత అయితే ఏంటి, నా ఇంట్లో మనుషులు నన్ను ద్వేషిస్తే ఏంటి, రాళ్లతో కొడితే ఏంటి, చంపితే ఏంటి, ఆయన నాకు తోడున్నాడు కాబట్టి ఇవేవి కూడా నన్ను ఆయన నుండి వేరు చెయ్యలేవు. ఆమేన్, హల్లెలూయా.